హాయ్, నా పేరు కామాక్షి. ఒక లైక్ కొట్టి వీడియో చూడండి. ఎందుకు సంజన గారు మీరు ఇలాంటి దొంగ పనులు చేయటము? ఆల్రెడీ ఫస్ట్ సారి చేశారు, బాగా పోయింది, మంచిగా అయింది. రెండోసారి చేశారు, నాగార్జున గారు కూడా వద్దు అన్నారు. మళ్ళీ మూడోసారి కూడా వార్నింగ్ ఇచ్చారు. ఎందుకు అనేసి ప్రతి ఒక్క విషయంలో ఈ దొంగతనమే మీ కాన్సెప్టా? బాగాలేదు కదా. అక్కడ మాస్క్ మ్యాన్ చూద్దామంటే మిమ్మల్ని సైకో అంటున్నాడు. నా ఏ ప్లేస్లో మా అమ్మ ఉంటే నేను బయటికి తెర వేస్తా అంటున్నాడు. ఎందుకు వచ్చి అడిగించుకోవడము? మీకేమో ఎక్కువ గుడ్లు తినేసి 7 గుడ్లు ఎట్లా తిన్నారు మీరు? పాపము వాళ్ళు అన్నం పెట్టుకొని ఎగ్గు లేక తినడానికి తిండి లేక ఉన్నారు. మీకేమో తిండి ఎక్కువైంది, వాళ్ళకేమో తిండి లేదు. ఎందుకు ఈ దొంగతనమే ఒక కాన్సెప్ట్గా ఎందుకు పెట్టుకున్నారు అసలు మీరైతే? మాస్క్ మ్యాన్ దొరికిందే సందు అనేసి సైకో అంటాడు, సిల్లి అంటాడు, చీప్ అంటాడు. ఎందుకు వచ్చి తడిగించుకోవడం? అదేం ఆనందము? బిగ్ బాస్ కూడా ఒకవేళ మీకు ఏమైనా సపోర్ట్ చేస్తున్నారో, దొంగ అనే బోర్డు కూడా రాలేదు. ఒకవేళ బోర్డు వచ్చినా అది చిన్నదిగా కావాలంట, పెద్దదిగా కూడా బోర్డు వద్దంట. చిన్నదిగా బోర్డు పంపించండి బిగ్ బాస్ అని అంటున్నారు. ఒకవేళ బిగ్ బాస్ ఏమన్నా సపోర్ట్ చేస్తున్నారేమో సంజన గారికి. ఎందుకంటే నేను ఈ కాన్సెప్ట్ చేస్తానంటే ఓకే అన్నాడు, కానీ బోర్డు కూడా పంపలేదు కదా బిగ్ బాస్ వచ్చేసి. ఈ దొంగతనాలని ఎందుకు? ఇది వేరే కాన్సెప్ట్. ఇప్పుడు ఇమ్మానియల్ ఉన్నాడు, ఇమ్మానియల్తో ఫన్ చేయండి, లేకపోతే ఇంకొక విధంగా ఆలోచించండి. మీకు బోరు కొడుతుందని చెప్పి దొంగతనలే కాన్సెప్ట్, అది కూడా పక్కన వాళ్ళని ఏడిపిస్తే మీరు పొందే ఆనందం అయితే బాగాలేదు.